శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ధనుసు రాశి వాళ్ళు ఆఫీసులో దురుసుగా బాస్తో మాట్లాడతారు, కొలీగ్స్తో దురుసుగా మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. దానివల్ల బాస్కి ధనుసు రాశి వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది, కొలీగ్స్కి ధనుసు రాశి వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ మాట అదుపులో పెట్టుకోవాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి మీకు ఆఫీసులో ఇబ్బందులను కలిగింపజేస్తాయి. అలాగే ఆఫీసులో రహస్య శత్రువులు పెరిగిపోవటానికి కూడా మీరు చేసే ఆర్గ్యుమెంట్స్ కారణమవుతాయి. కాబట్టి ఆఫీసులో మాట్లాడేటప్పుడు బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే రాజకీయాల్లో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కూడా ఒక తప్పు మాట మాట్లాడటం వల్ల ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో కూడా చిన్న మాటల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వాక్కుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ, నోటికి దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ ధనుసు రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు అనుకూలంగా లేడు కాబట్టి ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తాయి. సూర్యుడి బలం పెరగాలంటే ఈ 11 రోజుల్లో ఒక్కసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి, లేదా ఆదిత్య హృదయం చదవాలి. సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఓం సవిత్రే నమః ప్రతిరోజు కూడా 12 సార్లు చదువుకోండి. అలాగే రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో ఎర్రపూలు కానీ కుంకుమ కలిపిన అక్షింతలు కానీ వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇవి చేసుకుంటే సూర్యుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం చాలా బాగుంది. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు పొందే యోగం ఉంది. విద్యలో తిరుగులేని విధంగా రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగంలో టెన్షన్స్ ఉన్నప్పటికీ నిరుద్యోగులకు మాత్రం ధనుసు రాశి వాళ్ళకి 11 రోజులు చాలా బాగుంది. నిరుద్యోగులు ఎవరైనా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. రూపాయి రావాల్సిన చోట 10 రూపాయలు వచ్చే అవకాశం ధనుసు రాశి వ్యాపారస్తులకు ఎక్కువగా ఉంది. విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు, ఈ రంగాల వారికి బుధుడు బాగున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ముక్కు మీద కోపం వల్ల కుటుంబంలో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, ప్రధానంగా లైఫ్ పార్ట్నర్తో కానీ మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. కోపం వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. మాట అదుపులో ఉంచుకోవాలి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. 2వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అది ధనస్థానం కాబట్టి ధనపరంగా కూడా డబ్బులు ఎక్కువ ఖర్చయి ఒడిదుడుకులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహయోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది, ఫుడ్ బిజినెస్ డల్గా ఉంటుంది. సోదరులతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటల వల్ల సోదరులకి మీకు పెద్ద గొడవలు అయిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం ఆలస్యం అవుతూ ఉంటుంది.
కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు ఒక్కసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 2వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించటం వల్ల ప్రధానంగా ఈ ధనుసు రాశి వాళ్ళు స్త్రీ జనప్రియులు అవుతారు. ధనుసు రాశి పురుషులైనా ధనుసు రాశి స్త్రీలైనా ఎవరైనా సరే ఇతర స్త్రీల చేత ఆకర్షించబడుతూ ఉంటారు. ధన కనక వస్తువాహన ప్రాప్తి యోగం శుక్రుడి వల్ల పొందగలుగుతూ ఉంటారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడితో పాటు బుధుడు కూడా బాగుండటం వల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఎన్ని సమస్యలున్నా సత్సాంగత్యం, మంచి వ్యక్తులతో స్నేహం పెరుగుతుంది. దానివల్ల కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు యోగించడం వల్ల ఈ 11 రోజుల్లో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఆగ్రహాల బలాన్ని కూడా పెంపొందింపజేసుకొని వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్య పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు. భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు
ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము ఐశ్వర్యము తాండవించాలంటే దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకుని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః. ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీ అయి నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడు ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.